హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తృతీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు, మాజీ నాయకులను చూసి ఇప్పుడు గర్వంగా ఆయన తలెత్తుకునే విధంగా వాళ్ళు పనిచేశారు. ముఖ్యంగా ఆ విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని ఎదిరించి తనను నమ్ముకున్న ప్రజలు తన తండ్రి కోసం మరణించి వారిని ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తాము అంటే అలా వెళ్ళొద్దు అని చెప్పేసి, కానీ ఖచ్చితంగా నా తండ్రి కోసం మరణించిన వారిని పరామర్శించాలి, నేను వెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన మీద కేసులు పెట్టడం, 16 నెలల పాటు జైల్లో ఉండటం, ఆ పునాదుల మీద నుంచి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరికీ తెలిసిందే. అయితే నాయకులు ఎంతమంది వెళ్ళినా వచ్చినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూనే ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజల గడప గడపకు అధికారాన్ని తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అనూహ్య పరిణామాల వల్ల 2024లో తన పార్టీ ఓడిపోయినప్పటికీ 11 సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా 40% ఆయన ఓటింగ్ సాధించగలిగాడు. అంటే ప్రజలలో ఆయనకున్న అభిమానం అటువంటి. ముఖ్యంగా ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత గర్వంగా ఉన్నాడు అంటే, ఎంతమంది పార్టీలో 2వ స్థానం నాది, ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పదవులు అనుభవించి లేకపోతే లాభాలు ఆర్జించి పార్టీ అధికారం కోల్పోగానే ఇతర పార్టీలోకి జంపు చేసి వెళ్ళిపోయిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. విజయసాయిరెడ్డి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి మోపిదేవి వెంకటరమణ ఇలాంటి రాజ్యసభ ఎంపీలతో సహా, ముఖ్యంగా తెలంగాణలో ఒక రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నాడు. ఇటువంటి వారు అనేక మంది వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలరెత్తుకొని మాట్లాడుతున్నాడు. నాకు నాయకులు ఎంతమంది వెళ్ళినా సరే నేను ప్రజలలో నుంచే నాయకులను తయారు చేయగలను అనే నమ్మకంతో ఆయన ఉన్నాడంటే, ఆ నమ్మకాన్ని మాత్రం ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ మధ్య జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల్లో ఆయనకు కలిగినటువంటి అనూహ్య విజయం, ముఖ్యంగా మహిళలు, ఆయన ఎన్నికలలో ముఖ్యంగా మహిళలకు ఏ విధంగా ఆయన కృషి చేశాడో, సీట్లు ఇవ్వడంలో కానీ 50% రిజర్వేషన్ స్థాయిలో మహిళలకే ఎక్కువ సీట్లు కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే మహిళలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినప్పటికీ మేము ఆయన వెంటే ఉంటామని తృతీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట నడవటం చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సెల్యూట్ ఆ కార్యకర్తలు చేసే విధంగా, ఆయన గర్వపడే విధంగా కార్యకర్తలు చేశారంటే, ముఖ్యంగా ఎంపీపీ ఎన్నికల్లో గంపగర్రు ఎంపీటీసీ కంబాలపాటి సత్యశ్రీ, ఈవిడికి భర్త చనిపోయాడు, 2 పిల్లలు, 6వ తరగతి చదువుతున్న పాప, 9వ తరగతి చదువుతున్న పాప. ఈ పిల్లలు చదువుకుంటూ ఒంటరి మహిళగా ఉన్నటువంటి ఈవిడ ఎంపీటీసీగా ఉంటే తెలుగుదేశం పార్టీ వారు ఏ విధంగా వారిని భయపెట్టి 5 లక్షల డబ్బు ఇస్తామని, లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తు చూపిస్తామని అనేక విధాలుగా ఆవిడను ప్రలోభాలు పెట్టి, ఆ తర్వాత ఎంపీపీ ఎన్నికల కోసం ఓటేయడానికి ఎంపీడీఓ కార్యాలయానికి వస్తే కూడా అక్కడ నుంచి ఆవిడను తీసుకెళ్తూ, నీ కూతురు నీ మీద కేసు పెట్టింది, నువ్వు కనిపించడం లేదని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. అంటే నిజంగా అధికార పార్టీ ఏ విధంగా ప్రజలు వీరిని మభ్యపెడతా ఉన్నప్పటికీ ఈ కంబాలపాటి సత్యశ్రీ మాత్రం ఆవిడ ఎదురు తిరిగి, ముఖ్యంగా ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నా స్వభావాన్ని నేను చంపుకోలేను, నా ఆత్మగౌరవాన్ని నేను చంపుకోలేను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వలన ఆయన పార్టీలో వచ్చి ఆయన పార్టీ ద్వారా నేను గెలిచాను, రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాకు ఎంతో అభిమానం, నా చిన్న బిడ్డకు భారతి అనే పేరు పెట్టుకున్నాను, నా ఆత్మగౌరవాన్ని చంపుకొని నా స్వాభిమానాన్ని చంపుకొని ఇతర పార్టీకి ఓటేయాలంటే నేను ఫ్యాన్కు ఉరేసుకొనైనా చచ్చిపోతాను కానీ ఇతర పార్టీలకు ఓటు వేయను అని చెప్పేసి ఆవిడ ఖరాఖండిగా పోలీస్ స్టేషన్లో చెప్పడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. నిజంగా ఈవిడకు సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే, ఒక జగన్మోహన్ రెడ్డి అని కాదు, చంద్రబాబు నాయుడు అని కాదు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వాళ్ళను నిజంగా ఒక పార్టీ ద్వారా గెలిచి మనం ఆ పార్టీ కోసమే ఉండాలి, ఆ పార్టీ కోసమే పనిచేయాలి, ప్రజలకు మనల్ని నమ్మి ఒక పదవి ఇచ్చినప్పుడు వారి కోసం పనిచేయాలి. కానీ అధికారం కోల్పోయిందని ఇతర పార్టీకి వెళ్ళిపోవడము మంచిది కాదు అంటూ ఈవిడ చేసిన ప్రయత్నం మాత్రం రాష్ట్ర ప్రజల
ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మనసు మాత్రం ఈ సత్యశ్రీ గారు గెలుచుకున్నారు. అలాగే ముఖ్యంగా త్రిపురాంతకం ఎంపీటీసీ ఎలక్షన్లలో ఈ సృజన గారు కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఎంపీటీసీగా ఉండి అక్కడ గెలిచి ఎన్నికల కోసం వచ్చినప్పుడు వైఎస్ఎంపీపీ ఎన్నికలు అనుకుంటా వచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ వారు కిడ్నాప్ చేసి 3 రోజులు వారి చెరలోనే ఉండి ఎన్నికల సమయానికి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి వారి దగ్గరే కూర్చొని అక్కడికి వచ్చిన తర్వాత ఓటింగ్ సమయంలో వైఎస్ఆర్సీపీకి ఓటేసిందంటే ఇతర పార్టీ వాళ్ళు చున్నీలు లాగుతున్నా, డ్రెస్సులు లాగుతున్నా ఎంతో ధైర్యంతో నేను జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే నేను గెలిచాను, అందువలన నేను జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాను, ఆ పార్టీకే ఓటేస్తానని చెప్పి ఎంతో ధైర్యంగా సృజన గారు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకే మద్దతు పలకడంతో నిజంగా ఆవిడకు కూడా హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే మహిళలు ఇంత ధైర్యంగా ప్రభుత్వం ఏ విధంగా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ మేము చనిపోతాం కానీ మా పార్టీకే మేము కట్టుబడి పుట్టామని చెప్పడం ఈ మహిళల ఆత్మశైర్యానికి ఎన్నో విధాలుగా ఇప్పుడు చేతులైతే దండం పెడతా ఉన్నారు. అలాగే మర్రివేముల వైఎస్ ఎంపీపీ మర్రివేముల ఎంపీటీసీ నాగేంద్రమ్మ గారు కూడా ఆవిడను ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టి తన భర్త గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే నీ భర్త ఉద్యోగం తీసేస్తాం, లేకపోతే నిన్ను అనేక విధాలుగా ఇబ్బందులు పెడతాం, నువ్వు ఖచ్చితంగా టీడీపీకి ఓటు వేయాల్సిందని చెప్పేసి అధికార పార్టీ వారితో పాటు పోలీసులు కూడా అనేక మంది ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ఆవిడ నేను చనిపోతానే కానీ తన భర్త కూడా చెప్పాడు నువ్వు వెళ్ళేసి టీడీపీకి ఓటేయమని. ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్ఆర్సీపీకి ఓటేసి తర్వాత ఇవన్నీ ఏదైనా గొడవలు వస్తే సర్దుకుంటాయి వైసీపీకి ఓటేసి ఆవిడ అక్కడి నుంచి తన భర్త దగ్గరికి వెళ్లకుండా తన పుట్టింటికి వెళ్ళిపోయిందంటే ఎంత ధైర్యంగా లోకల్ స్థాయిలో తృతీయ శ్రేణి నాయకులు, మండల స్థాయి, జిల్లా స్థాయి జెడ్పీటీసీ నాయకులు ఎంత ధైర్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటే నిజంగా 50 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 39 స్థానాలకు ఎంపీ వైసీపీ గెలుచుకున్నదంటే దీనికి గర్వంగా వీళ్ళందరికీ ధైర్యం చెప్పాలి. ఎంతోమంది నాయకులు సంపాదించుకొని పార్టీని అధికారాన్ని అనుభవించి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ మేము మాత్రం నిజంగా ఈ ఎంపీటీసీగా పోటీ చేసిన వాళ్ళకి వారికేమి రూపాయి సంపాదించుకున్నాడు, వారికేమి ఆదాయం వచ్చిండు. విజయసాయిరెడ్డి లాగా కోర్టు సంపాదించడం ఉండరు, బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా ఈ స్టాంపులు 100 రూపీస్ స్టాంపులు కుంభకోణం చేసి ఉండరు, లేకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి లాగా సారాయి కేసుల్లో వాళ్ళు ఇరుక్కోలేదు. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే వారి ఫ్యామిలీ ఉన్న అభిమానంతోనే వాళ్ళు ఎదురొడ్డి నిలబడ్డారంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత ధైర్యంగా వాళ్ళు ఎదురొడ్డారు. ముఖ్యంగా రాప్తార్లో కూడా మనం చూసాం. తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి గారు కూడా ధైర్యంగా పోలీసులను కూడా ఎదిరించి ఇది తప్పు అనే విధంగా వాళ్ళందరినీ వాళ్ళ ఎంపీటీసీ నాయకులకి అందరికీ హైకోర్టు భద్రత కల్పించినప్పటికీ పోలీసులు తీసుకెళ్తా ఉంటే ఆయన పోలీసులకి స్టేషన్లోకి వెళ్ళి తన ఎంపీటీసీలను కాపాడుకున్న విధానం చూస్తూ ఉంటే నిజంగా గొప్ప అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికారం పోయినమ్మటే పార్టీలు మారే విధవలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఏది ఏమైనా ఈ 3 మహిళలకు కంబాలిపాటి సత్యశ్రీ గారికి, సృజన గారికి, మరొక మహిళకి వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్యూట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు గర్వపడేందుకు చేసేటటువంటి ఈ మహిళలకి మరొకసారి నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.